క్రిస్మస్ అంటే మనందరికి గుర్తొచ్చేది ప్రేయర్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా చిన్న పిల్లలకి అందరికీ బాగా గుర్తొచ్చేది శాంటా క్లాస్. సో ఇప్పుడు మనతో ఒక శాంటా క్లాస్ ఉన్నారు. మన వన్ ఇండియా ప్రేక్షకుల కోసం ఈ శాంటా క్లాస్ ఏం తెచ్చారు, అసలు ఏ ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఇక్కడికి వచ్చారు కనుక్కుందాం. హాయ్, హాయ్ ఏంటి హాయ్ స్పెషల్స్ ఏంటి మా క్రిస్మస్ సందర్భంగా? క్రిస్మస్ సందర్భంగా వచ్చిన పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ ఇస్తాము. ఓకే, చాక్లెట్స్ తో పాటు అందరికీ కూడా ఫన్, వాళ్ళని హ్యాపీ చేయడము ప్రెజెంట్ గా మెయిన్ నా థీమ్ ప్రెజెంట్ అయితే. ఓకే. ఇదే చర్చ్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మీ స్కూల్‌కి సంబంధించి. అవును. ఏం జరుగుతుంది? అసలు ఈ స్కూల్‌లో యాక్టివిటీస్ ఏముంటాయి? మా స్కూల్ రిహాబిలిటేషన్ సెంటర్ వచ్చేసరికి హ్యాపీ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎన్కేపాడు. సో రిహాబిలిటేషన్ సెంటర్‌లో అయితే మెయిన్‌గా ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, స్విమ్మింగ్, అక్వాటిక్, స్పీచ్ థెరపీ ఇలా థెరపీస్ అన్ని వొకేషనల్ ట్రైనింగ్, స్కూల్ ప్రోగ్రామ్ అనేది మా దగ్గర జరుగుతూ ఉంటాయి. సో అలా జరుగుతున్న కిడ్స్ అందరికీ కూడా పబ్లిక్ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ ఎలా ఎలా చేస్తే ఎలా ఫేస్ చేస్తారు, సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలి అని ప్రతి ఒక్క సిట్యుయేషన్ గురించి కూడా పేరెంట్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసి సిట్యుయేషన్‌లో పిల్లల్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది మేము యాస్ ఎ థెరపిస్ట్‌లుగా మేము వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాము. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతున్నాయి? 6 ఇయర్స్ నుంచి జరుగుతుంది సార్ ఇది. ఓకే. 6 ఇయర్స్ నుంచి కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా అన్ని థెరపీస్ అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా. ఎంతమంది ఉంటారు స్కూల్‌లో? స్కూల్ కిడ్సారా సార్ థెరపిస్ట్‌లు? కిడ్స్ గాని లేదంటే రిహాబిలిటేషన్‌లో ఉన్నోళ్ళు గాని కిడ్స్ వచ్చేసరికి నియర్ 100 పీపుల్ కిడ్స్ ఉంటారు. నియర్ 100 కిడ్స్ ఉంటారు. ఓకే. థెరపిస్ట్ వచ్చేసరికి 50 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. ఓకే. ఇంకా సో మీరు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా అన్నారు. సో ఇక్కడ క్రిస్మస్ ఎలా జరుగుతుంది? సార్ యాక్చువల్‌గా అయితే నేను స్కూల్ పర్పస్ విజిట్ చేసి వచ్చాము యాక్చువల్‌గా. ఓకే. సో ఎవ్రీ ఇయర్‌లో మేము ఒక ప్లేస్ విజిట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ వచ్చేసరికి క్రిస్మస్ సందర్భంగా పిల్లలకి అనేది క్రిస్మస్ సెలబ్రేషన్ స్కూల్లోనే కాదు, చర్చ్‌లో కూడా జరుపుకోవచ్చు. సో చర్చ్‌లో ఉన్నప్పుడు కొంచెం శాంటా క్లాస్ వస్తారు, గిఫ్ట్ ఇస్తారు అని కూడా కిడ్స్‌కి అవేర్‌నెస్ కోసం అనేది మేము ఇక్కడ వచ్చాము మేము మెయిన్‌గా. థాంక్స్. మరి మా గిఫ్ట్ ఏది? మీకోసం ఓహ్! నైస్. మన కోసం ఒక చాక్లెట్ వచ్చింది. ఓకే. మా తరపున కూడా మీరు పిల్లలకి ఇచ్చేసేయండి. థాంక్ యూ.